వాడు తలుపేసుకుంటే ఏంటి, కిటికీ మూసేసుకుంటే ఏంటి? నీ రూమ్లో నువ్వు పడుండక ఇన్ని ఆలోచనలు నీకు అవసరమా చెప్పు? ఇదేదో వాళ్ళ సొంతిల్లైనట్టు రూమ్కి లాక్ ఎందుకు వేస్తారండి? వేయడం వల్ల నీకొచ్చే నష్టమేమన్నా ఉంటే చెప్పొచ్చు కదా. నష్టం లేదు, కానీ ఆ గదిలో ఇంకేదో ఉందని నాకు అనిపిస్తోంది. ఏముంటుంది? అదే తెలియట్లేదు. తెలుసుకోవాలని కూడా నాకు లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. నిద్రపో. ఆ రహస్యమేంటో తెలుసుకోకపోతే నా కనురెప్పలు మూత పడవు. హే సుమన, దురంధరతే కడుపుతో ఉంది. తనకేదైనా తినాలనిపిస్తే అది తెప్పించుకొని తింటుంది. లేదంటే మావయ్యకి రాత్రయ్యాక 2 గ్లాసులు ఖాళీ చేయడం అలవాటు. వాళ్ళ సంతోషాన్ని మనం అడ్డుకోవడం ఎందుకు? అలా ఉండు నువ్వు. చూసారా, పిన్ని కడుపుతో ఉందని బాబాయ్ తన కంటికి కోరింది తెప్పిస్తున్నారు. నాకు నెలలు నిండుతున్నప్పుడు మీరు నా కోసం ఏమీ తీసుకురాలేదు. నాకు మావయ్యకి తేడా ఉంది కదా. ఆయనకి ప్రేముంది, మీకు లేదు. అది నీకు తెలిసినప్పుడు ఎందుకు గింజుకోవడం? నిజంగా తినేదే ఉండి ఉంటే వాసన వచ్చుండేది కదా. ఇప్పుడెళ్ళి తలుపు దగ్గర మూతి పెట్టి చూడవే. అడిగితే చిరాకు పడతారేంటి? తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు ఈ మనిషికి. అవునా? ఈ టైం అప్పుడు పడుకోకుండా ఏం పని పెట్టుకున్నారు? మామయ్య కొంచెం తాగినా మత్తెక్కి మంచమే దిగడు. పావనమూర్తి కాకుండా ఇంకెవరితోనైనా దురంతరం మాట్లాడుతోంది అంటావా? ఈ వేళప్పుడు గదిలోకి ఎవరిని రానిస్తారత్తయ్యా? మీరిలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారని తెలిస్తే బాబాయ్ వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. నీ కూతురు గాయత్రి నీ చీర పట్టుకెళ్ళి ఆ తలుపు సందులోకి నెట్టే ప్రయత్నం చేసిందంటే ఆ పని వెనుక ఏదో ప్లాన్ ఉంటుందని నేను గెస్ చేయగలను నైని. దుర్బుద్ధి మాత్రమే లేదు తిలోత్తమత్తయ్యకి. చావు తెలివితేటలు బాగానే ఉన్నాయి. బాగానే ఆలోచిస్తుంది. ఆ డౌట్తోనే నేను రూమ్ దగ్గరికి వెళ్ళి ఒక రౌండేసొచ్చా. ఇంతలా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా మీరు కూడా వెళ్లి పిన్ని గదిలోనే నిద్ర చెయ్యొచ్చు కదా. అక్కర్లేదు. అక్కడికి వెళ్ళి మామయ్య గురక వింటూ మాకు నిద్ర లేకుండా చేసుకోలేం. అది సరే గాని నువ్విక్కడికెందుకు వచ్చావు నైని? మీకు 2 మాటలు గట్టిగా చెప్పి వెళ్దామని. దేని గురించి? పొద్దున్న లేస్తే నేనేం పనులు చేస్తున్నానా అని చూడకుండా సాయపడితే సంతోషిస్తాను. కానీ నేను ఏ చెక్కు మీద సంతకం పెట్టానో, ఏ ఫైల్ని చూసి పంపించానో అని ఎంక్వైరీ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. నువ్వు నైనివి కాదని నిరూపించే ప్రయత్నంలో ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాం. కష్టం. కష్టమన్నావంటే ప్రూవ్ చేసే ఛాన్స్ ఉందనే కదా. ఎందుకు బావగారు ప్రయాసపడతారు? మీరు రుజువు చేసే లోపే మళ్ళీ నేను నెల తప్పానే అనుకోండి, అప్పుడు మీరేం చేసుకోలేరు కదా. అర్థం కాలేదు. మీ అమ్మకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే తను లేడీ, పైగా కిలాడి. నన్ను మించిన దానివి నువ్వు. ఆ విషయం మిగతా వాళ్లకు తెలియదంతే. చూస్తాను నీ తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తాయో. ఎక్కడో ఒక చోట నువ్వు పొరపాటు చేయకపోవా, నా చేతికి దొరక్కపోవా. ఆల్ ది బెస్ట్. ట్రై చేస్తూనే ఉండండి. చూసేవాళ్ళకి మీరు బిజీగా ఉన్నట్టయినా కనిపిస్తుంది. గుడ్ నైట్. మమ్మీ, ఈ నెల తప్పే కాన్సెప్ట్ ఏంటో అర్థమయ్యేలా చెప్తావా? సంతోషంగా సెలవు లక్షించింది. అయినా మాకేం ఖర్చులుంటాయి సుమనమ్మా. కావాలంటే మా 2 లక్షలు నువ్వు తీసుకో. ముష్టి అనుకుంటుంది మావయ్య. అలాగే అనిపిస్తుంది కూడా.
వదిన రూపాయి కూడా ఇవ్వకండి, నేను చెప్తున్నాను కదా. పోస్ట్. ఈ ఉత్తరాల గోల ఎక్కువైపోయింది. ఏంటో రోజుకొకరు వస్తున్నారు. వదిన సైన్ పెట్టి తీసుకో. ఎవరికొచ్చింది? చిట్టి పేరుంది, కేర్ ఆఫ్ విశాల్ అనుంది. మా ఆయన పేరు లేకుండా వీళ్ళాయన పేరు ఎందుకుంది? వదిన చూస్తే గానీ ఎవరు పంపించారో తెలీదు. కరెక్ట్. సుమనకొస్తే నువ్వెందుకు ఓపెన్ చేస్తావు? చిన్న మరదలు కవర్ చించినా తన బుర్ర చించుకున్నా అందులో ఏముందో అర్థం కాదు కదా మమ్మీ. ఏంటో కొడుక్కి తెలిసినంత కూడా తల్లికి తెలియదు. రే ఏమన్నావు? తమరే చించుకొని చదవమంటున్నాను అత్తయ్య గారు, తీసుకోండి. ఆశ్చర్యంగా ఉంది. అర్థం కాకనా? రే ఆ, మీ కొడుకు కౌంటర్లు వేయకముందే క్లారిటీగా చెప్తే మంచిది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చింది. సుమ్మీకెందుకు వస్తుంది? ఎవరో ఇన్సూరెన్స్ చేసింటారులేవే. ఎవరన్నా పోయారా? పోతారని ముందు చూపుతో ఇన్సూరెన్స్ చేయించారా? ఎవరు పోతారు?